లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అనొకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్లు ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతును స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. ఆమె రక్తస్రావణ నిలిచిపోయిందంట. విచ్ మీన్స్ హర్ టచ్ ద ఎడ్జ్. అక్కడ క్లియర్గా ఉంది లూకా సువార్త. అంచు ముట్టిన వెంటనే రక్తస్రావణ నిలిచిపోయింది. తర్వాత నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా, ఎప్పుడైతే ఆ స్త్రీ ముట్టిందో, శక్తి ఆయన నుండి బయటికి పోయిందో, యేసు ప్రభు నెక్స్ట్ అడుగుతున్నాడు, ఎవరు అది నన్ను ముట్టింది? లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. యేసు ప్రభుకు తెలియదా 12 సంవత్సరాలుగా ఈ స్త్రీకి బాధ ఉందని? యేసు ప్రభుకు తెలియదా ఆ వ్యక్తి విశ్వాసంతో నిర్ణయించుకునేటప్పుడే ఆ వ్యక్తి ఆయన ముడతానికి వస్తుందని? యేసు ప్రభుకు తెలియదా ఆమె టైం, ఆమె సీజన్, ఆమె స్పాట్ ఇదే అని? తెలుసా తెలీదా? గాడ్ ఇస్ ఎవ్రీవేర్. గాడ్ ఇస్ ఓమ్ని ప్రెజెంట్. ఆయన సర్వంతర్యామి అంట. నమ్ముతారా అండి? అందుకనే కీర్తనకారు రాస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు, నేను పైకి వెళ్ళినా, కిందకి వెళ్ళినా, లోటుకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఉన్నావు. ఎక్కడ నీ దగ్గర నుంచి దాక్కుంటా? అంటే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడు, కానీ ఆయన కనపరచబడతామో, ఆయన ఎక్కడైతే ఆయన మహిమను కనపరుస్తున్నాడో అక్కడే. ఇక మాటలు చెప్పాలంటే ఈరోజు మనం అందరం ఆలయానికి వస్తున్నామండి. ఇస్ గాడ్ హియర్? ఎంతమంది ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు? చేతులు హల్లెలూయా చెప్తారా? మీరు ముట్టబడ్డారా? దట్ ఈస్ అ ప్రాబ్లం. నాట్ ఎవ్రీబడి హూ కమ్స్ ఇన్ రిసీవ్ ఇట్, బికాస్ యూ డోంట్ హ్యావ్ ద నీడ్, యూ డోంట్ హ్యావ్ ద ఫెయిత్, యూ డోంట్ హ్యావ్ ద డెస్పరేషన్. నేను ముట్టబడాలి, నేను తాకబడాలి, నాకు రావాలి, నాకు కలగాలి. ఐ వాంట్, ఐ విల్ డూ వాట్ ఇట్ టేక్స్. ఈరోజు దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆలయంలోకి వచ్చిన చాలా మందికి గొప్ప సాక్ష్యాలు కలుగుతుంది. మీ జీవితంలో కలుగుతుంది ఆ సాక్ష్యం. కారణం ఏంటి? దేవుడు వారు మాత్రం ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తలేదా? డూ యూ హ్యావ్ దట్ ఛాలెంజ్? డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? డూ యూ హ్యావ్ దట్ డ్రైవ్? నో మ్యాటర్ వాట్, ఈ రోజు నేను పొందుకోవాలి. ఆ స్త్రీ ఆశతో వచ్చిందండి. మన దేవుని దగ్గర కేటగిరీ ఎప్పుడు చూసినా ప్రారంభం లేదన్న, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అంట. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆకలి దప్పికతో రావాలంట. థర్స్టీ ఫర్ హిమ్. దేవా నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీ నింపుదల కావాలయ్యా. ఐ నీడ్ యూ లార్డ్, ఐఎమ్ డెస్పరేట్ ఫర్ యూ లార్డ్. ఓరకు అటెండెన్స్ వేసుకుని వస్తాంలో పోతంలో ప్రయోజనం లేదు. ఆకలితో రావాలంట. ఆకలితో వస్తే ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అంట. ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహారం ఫుల్ పెట్టే దేవుడు. దేవుడే మనుషుడు కాదు. పోరా నాకు దగ్గర లేదు ఇంకా ఇంతే ఇస్తానని చెప్పడం. నీకు ఎంత ఆశ ఉందో అంత ఇస్తా. దట్ ఈస్ అ కేటగిరీ. ఈ మాట గమనించాలండి. ఈ మాట చదివినప్పుడు నా గుండె ఎంతో కరిగిపోయింది. ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి శక్తి బయటికి పోయింది అంటాడో, పేతురు చెప్పింది పక్కన పెట్టి, శిష్యులు చెప్పింది పక్కన పెట్టి, ఆ స్త్రీని యేసుప్రభు ఏమంటున్నాడు ఒకసారి చదవండి. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఆగండి. ఏమని పిలుస్తున్నాడు ఆ స్త్రీతో? కుమార్తె, ఓ కుమారి. ఇందాక జేఆర్ఎస్ అంటే ఆ ఇంకొక అధికారి కుమార్తెకి జబ్బు ఉంటే ఆ తండ్రి వెళ్ళాడు. ఆ బిడ్డ చెప్పుకుంటానికి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి, నా కుమార్తె స్వస్థత కావాలి, నా కుమార్తెకి స్వస్థత కావాలి, నేనేమన్నా చేస్తాను, అవసరమైతే రాజు ముందు కాలు పడతాను, కాలు ముక్కుతాను, యేసు మెస్సయ్య ముందు, బోధకుడు ముందు కాలు పట్టుకుంటాను నేను కావాలంటే. పడ్డాడు కాలు దగ్గర. కానీ ఈమెకి తండ్రి ఉన్నట్టుగా కనబడతలేదే. కానీ యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నేను నీ తండ్రిని, బాధపడద్దు. నువ్వు నా దగ్గరకు రాలేదు, నేను నీ దగ్గరకు వచ్చా. నువ్వు నా దగ్గరకు వస్తానన్నప్పుడే నేను నీ అలైన్మెంట్లోకి వచ్చా. నువ్వు నన్ను ముడతావని నాకు తెలుసు, అందుకే నేను అందరం మీద పడినా కూడా ఊరుకున్నా, లేకపోతే అందరిని దూరంగా పడినరా అని ఉండొచ్చు. ఏ పేతురు ఏం చేస్తున్నావు, అందరిని దూరం పంపించి అనొచ్చు. జన ప్రవాహాన్ని మీద పడతా ఉంటే పర్ల అప్పుడే ఆమెకి చులకనంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది పట్టుకుంటానికి.
షీ కెన్ రీచ్ మీ ఈజీలీ, సో ఇట్ ఇస్ ఫైన్. ఎప్పుడైతే ముట్టి సైలెంట్గా వెళ్ళిపోతుందో, అమ్మా నువ్వు నా స్వస్థత పొందేవేమో కానీ నా ప్రేమ కూడా తీసుకుని పో. నువ్వు నా స్వస్థత మాత్రమే తీసుకుని పోదాం అనుకుంటున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేస్తున్నాను, తండ్రిలాగా ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. నేను ఐఎమ్ యువర్ ఫాదర్. ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు నో డాటర్ దట్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. యేసు ప్రభు ఇంకా వాక్యంలో పెద్ద ఎవరిని కుమార్తె అని పిలిచింది కనబడదు. ఓ స్త్రీ అన్న మాట కనబడుతుంది, అమ్మా అన్న మాట కనబడుతుంది, కుమార్తె అన్న మాట వై డస్ హీ హ్యావ్ టు యూస్? మేబీ తన ఆశపడిందేమో, ఏమో ఆ స్త్రీకి వార్త వచ్చి ఉంటుందేమో, ఈ యాయీరు వచ్చాడయ్యా, ఆయన కుమార్తెగా బాగాలేదని తీసుకుని పోతున్నాడు యేసు ప్రభుని అనేటప్పుడు, నాకు ఒక తండ్రి ఉండుంటే బాగుండేది, నా పరిస్థితి ఇంత లాగి ఉండేది కాదు అని ఆశ వచ్చిందేమో. కానీ యేసు ప్రభు అంటున్నాడు, కుమార్తె ఏమంటాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసం నీకు స్వస్థతనిచ్చింది. సమాధానం గలదానవే పొమ్మని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. నీ కుమార్తె చచ్చిపోయిందయ్యా. అవును, శాపం పోయింది, ఏదైతే పట్టి పీడిస్తుందో పోయింది, ఏదైతే అవమానంగా ఉందో పోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్త్రీలో నుండి ఆ డిజీజ్ ఇస్ డెడ్, ద డాటర్ దేర్ ఇస్ డెడ్. 12 years ఆ కుమార్తె పుట్టిన దగ్గర నుంచి ఈ స్త్రీలో జబ్బు పుట్టింది. ఈ స్త్రీ విడుదల పొందిన మరో క్షణము వార్త వస్తుంది, ఏమని? నీ కుమార్తె చచ్చిపోయింది. వాట్ ఇస్ ద రిజెంబ్లెన్స్ హియర్? దేర్ సమ్ కైండ్ ఆఫ్ అ లింక్. 12 years నువ్వు బ్రతుకున్నాను కానీ చచ్చిన జీవితాన్ని జీవిస్తున్నావు. నీకు ఆ వ్యాధి నిన్ను ఉడిచి చచ్చిపోయిందంటే కుమార్తె చచ్చిపోయింది. 12 సంవత్సరాల ఆనందంతో పెరిగిన బిడ్డ చచ్చిపోయింది. దెన్ యు సీ, యేసు ప్రభు దగ్గరికి అదే స్థానంలోకి వచ్చి చచ్చిపోయింది అన్న మాట ఇస్తే యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఏం చేయమంటున్నాడు? గట్టిగా చెప్పాలి ఆ మాట. నమ్మిక మాత్రం అందరూ చెప్పాలి గట్టిగా మాట. నమ్మిక అంటే ఏంటి? విశ్వాసాన్ని బట్టి బ్రతుకున్నానంటూ చచ్చిన పరిస్థితుల్లో ఉన్న స్త్రీ బ్రతుకుతాం ప్రారంభించింది. చచ్చిపోయిందన్న బిడ్డ ఉందా? నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నిజమైన బ్రతుకు బయటకు వస్తుంది. రెండింటికి కావాల్సిన విశ్వాసమే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఒంటరితనంలో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, బాధ ఎవరితో పంచుకోలేని జీవితం ఉండొచ్చు, ఎవరికి మీకు అర్థం కాకపోవచ్చు, ఏది చేసినా ఫలితం లేకపోవచ్చు, పోరాడుతూనే ఉన్నారేమో, ఇంకా అలసిపోతే ఇంకెంతకాలం పోరాడాలని దేవుడిని అడుగుతున్నారేమో. కానీ దేవుడు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. దాని నెక్స్ట్ చూడండి ఏం జరుగుతుంది చూద్దాం. ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి, ఏంటంట? ఆమె చచ్చిపోయింది అని చెప్తే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆమె స్వస్థపరచబడును. వాట్ డస్ ఇట్ హ్యావ్ టు డూ విత్ హీలింగ్ వెన్ సమ్వన్ ఇస్ డెడ్? నమ్మిక ఉంచు, బ్రతుకుతుంది అన్నాడా? అంటే అక్కడ చావలేదు. చచ్చిపోయిందన్న వార్త వచ్చింది కానీ దేవుడు అన్నాడు చావలేదు. ఎందుకంటే దాని తర్వాత కూడా చెప్తాడు నిద్రిస్తుంది అంటాడు. ఆ జబ్బు ఇక్కడ ఏదో ఏళ్తుంది, జబ్బు పోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎండ్ టిల్ గాడ్ సేస్ ఎండ్. ఈరోజు దేవుడు చచ్చింది అయిపోయింది అంటాను ముందే చచ్చిపోయింది అయిపోయింది అంతే ఇంతే అన్న మాటలు మనుషుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ చూస్తే చదవండి, ఆ మాట కొనసాగించండి. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచెను. దిస్ ఇస్ హైలైట్ అండి. యేసు ప్రభు క్యారెక్టర్ చూడండి. లోకరీతిగా ఆ పిల్ల చచ్చిపోయిందని అందరు ఎరిగి ఏడుస్తున్నారంట. ఏడుపులు, కొంతమంది ఒట్టొత్తి ఏడుపులు. యేసు ప్రభు అంటున్నాడు, ఆ బిడ్డ చిన్నది చావలేదు. యేసు ప్రభు లోపలికి వెళ్ళాడా? వెళ్ళలేదు. వీళ్ళకి ఎలాగ ఉంది? అక్కడ చచ్చిపోయింది మాకు తెలుసు, ఈయన లోటుక్కడ వెళ్ళలేదు, పడుకుని ఉందంటున్నాడు. యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్నారట. యేసు ప్రభుని ఎగతాళి చేస్తామంటే ఒక్కసారి యేసు ప్రభు మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరైతే ఏం చేద్దరు చెప్పండి? మీరందరు ఇక్కడే ఉండాలి, ఆ కుమార్తెను ఇక్కడ బయటికి తీసుకురావాలి,
మీ అందరి ముందరే లేపు చూపిస్తాను, పడుకుని చూపిస్తాను. అవునా కదా? మనమైతే ఏంటి నవ్వుతున్నావు నువ్వు, నీ పళ్ళు రాలిపోతాయి ఉండు, నీ నాలుగు ఊడిపోతుంది ఉండు, ఎవరిని చూసి నవ్వుతున్నాను, నేను ఎవరిని తెలుసా. కానీ అక్కడ యేసుప్రభు ఏం చేయట్లా, ఏమంటా తెలుసా? నవ్వింది చాలా, బడిపో. నేను ఎవరినో నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు చూపించాల్సిన అవసరం లేదు. విశ్వాసం అంటే నువ్వు నా దగ్గరకు వస్తావు, లేకపోతే నువ్వు నా దగ్గర ఉంటే ఏం చేస్తావు, బడిపో. విశ్వాసం లేని వాళ్ళు నా చుట్టూ ఉండకండి, బడిపోండి. విశ్వాసం లేని ప్రతి ఒక్కరిని తరిమాడంట. ఇంకా అందరు శిష్యులు కూడా తీసుకెళ్ళదంట. ఎందుకనో ముగ్గురిని తీసుకెళ్ళాడంట. ఎవరా ముగ్గురు? పేతురు, యాకోబు, అంద్రెయ, ముగ్గురినే తీసుకెళ్ళాడంట. మీరు ముగ్గురు మాత్రం రండి అయ్యా, ఎందుకంటే ఉన్న అందరిలో వీళ్ళు మాత్రమే ఏదో ఒక తేడా పడుతున్నారు, అన్ని చోట్ల వీరు మాత్రమే స్పెషల్ విఐపి ట్రీట్మెంట్లు ఉంటారు, వీరికి అధికంగా ఉతికి పడేశాడు దేవుడు. ఆ ముగ్గురులో చూసినప్పుడు నిజంగా చెప్పాలంటే ముగ్గురులో అన్నప్పుడు తప్పకుండా వారిలో రాడికల్ ఫెయిత్ చూస్తామండి. ఎందుకంటే పేతురును చూస్తే ఈజ్ ఆల్వేస్ నేను దేవుడు ఏదన్నా నేను చేస్తాను, ఫస్ట్ నేను ఎవరిని అనుకుంటున్నాను, నేను చెప్తాను ఎవరో. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని తండ్రి దగ్గర నుంచి వాక్ ఆయనకు అనుగ్రహించబడిందంట. అందుకని నీళ్ళు నేనేనయ్యా అంటే నువ్వైతే నేను నడవాలి, నేను కాలు పెడతా, నేను నడవాలి, నువ్వైతే నేను వస్తా. ఈజ్ గాట్ దట్ రాడికల్ ఫెయిత్. విశ్వాసం కలిగిన వారు మాత్రం యేసు ప్రక్కన ఉంటారంట. ఆయన అంటున్నాడు, రా నేను చూపిస్తా. ఎందుకంటే దీన్ని బట్టి నీ విశ్వాసం బలపరచబడాలి, నీ విశ్వాసం తరిగిపోకూడదు. లెట్ యువర్ ఫెయిత్ ఇంక్రీజ్ బై ఎక్స్పీరియన్సింగ్ వాట్ ఈస్ యువర్. వారు ముగ్గురిని తీసుకెళ్ళి, తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన వస్త్రాన్ని తీసి, ఇక్కడ రాయబడలేదు కానీ జూయిష్ హిస్టరీ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. తలితా కుమి, పైకిలే అంటే అర్థం ఏంటి తెలుసా? దీన్ని తలిత్ అంటారండి. ద హీబ్రూ టర్మ్ ఫర్ దిస్ ఇస్ తలిత్. తలితా కుమి అంటే ఈ ప్రేయర్ షాల్ కింద ఉన్న బిడ్డ లే, కుమార్తె లే. ఇందాక ఆ స్త్రీ యేసు ప్రభు వస్త్రపు అంచు అన్నప్పుడు మనం అనుకుంటాం ఆయన అంగీని ముట్టిందని. నో 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 నో, షీ టచ్ ద ఎడ్జ్ ఆఫ్ ద గార్మెంట్. ఆ చివరి అంచును ముట్టింది. అక్కడ నుండి ఆమె స్వస్థత కలిగింది. యేసు ప్రభు అంటాడు, నా నుండి శక్తి బయటికి వెళ్ళింది. మరలా ఇక్కడికి వస్తున్నాడు. ఈ కుమార్తె మీద అదేసి, ఈ వస్త్రం కింద ఉన్న బిడ్డ కుమార్తె లే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు ప్రార్థన, ఆయన శక్తి. గత వారం చెప్పుకుంటూ వచ్చాం, ద పవర్ అండ్ ద అథారిటీ. యూ రిసీవ్ పవర్ బట్ యూ హ్యావ్ టు రీఛార్జ్ యువర్ పవర్. యూ హ్యావ్ టు కీప్ ఫిల్లింగ్. బ్యాటరీ ఛార్జ్ చేసినట్టుగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు శక్తి అనుగ్రహించబడింది. బట్ యువర్ ప్రేయర్ టైమ్ ఈజ్ యువర్ ఛార్జింగ్. మీ ఫోన్లో ఎంత బ్యాటరీ ఉంది? ఫుల్ ఉందా? ఉంటుందిలే, చర్చికే కదా వచ్చారు పొద్దుట్లేసి. ఇదే నైట్ అడిగాను అనుకో, అప్పటికే కొంతమంది 3-4 సార్లు ఛార్జ్ చేయాలి. అర్థం ఏంటి? ఒకే ఫోన్ ఇద్దరికి ఇచ్చినా కూడా సాయంత్రానికి 2-3 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అర్థం ఏంటి తెలుసా? అంతగా ఫోన్ని వాడారు, అంతగా ఎనర్జీ ఈస్ బీన్ యూస్డ్. కొంతమంది 4 రోజులకి అదే ఉంటుంది బ్యాటరీ. అర్థం ఏంటి? ఏం పని చేయలేదు దాంతో. అక్కడ అర్థం ఏంటంటే హిస్ ప్రేయర్ షాల్ ఇస్ హిస్ ప్రేయర్ పవర్. ఇది నేను పొందుకున్న శక్తి, ఇది నా తండ్రి సన్నిధిలో నేను పొందుకున్న శక్తి, ఇది నా దేవుని సన్నిధిలో నేను పొందుకున్న శక్తి. ఎందుకంటే వారు ప్రార్థన చేసే ప్రతిసారి వారి పైన ఉంటుందంట, ఇది నేను పొందుకున్న శక్తి. దిస్ ఇస్ మై పవర్, ఐ షేర్ మై పవర్ టు యూ. యు వాంట్ టు ట్యాప్ ఇన్ మై పవర్, యూ రిసీవ్ ఇట్. యూ సే యు ఆర్ డెడ్, యూ హ్యావ్ నో లైఫ్, ఐల్ పుట్ మై పవర్ ఓవర్ యూ, ఐల్ గివ్ యూ మై పవర్. ఈరోజు అదే అధికారం మనకు అనుగ్రహించబడింది, యేసు నామముల అధికారం. కానీ మీకు ప్రార్థనా శక్తి ఉందా? ప్రార్థనా శక్తి లేకపోతే ఏ కార్యము జరగదు. జాగ్రత్త. విశ్వాసము, ప్రార్థన, ఈ రెండు ఉంటే మాత్రమే కార్యం జరుగుతుంది. హౌ మచ్ ఫెయిత్ డూ యూ హ్యావ్? ఈరోజు మన ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఈ పరీక్షతో వెళ్ళాలి. ఎంత విశ్వాసం ఉంది? నేను ఇది చూసినప్పుడు ఐ సీ దిస్ రిసెంబ్లెన్స్. రక్తస్రావణ స్త్రీకి మొదట స్వస్థత కలుగుతనే కానీ నెక్స్ట్ యాయిరు కుమార్తెకి స్వస్థత రాలే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలమైన మనము మన విశ్వాసాన్ని కనబరుస్తూనే కానీ, మనం ఆయన శక్తితో నింపబడుతున్నాయి కానీ ద నెక్స్ట్ జనరేషన్ విల్ నాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు గాడ్ వాంట్స్ అవర్ జనరేషన్ టు సీ
కుమార్తె అనేటప్పుడు జనరేషన్ నెక్స్ట్, పిల్లలు అనేటప్పుడు జనరేషన్ నెక్స్ట్. కానీ ఈ స్త్రీ స్వస్థత తర్వాత ఆ కుమార్తెకి స్వస్థత వచ్చింది. ఈరోజు మన జీవితంలో ఎంత విశ్వాసమో, ఎంత పోరాటమో, ఒంటరితనం అవ్వచ్చు, మనుషుల ద్వారా తునీకరించబడవచ్చు, శక్తి లేని వారి పరిస్థితులు ఉండొచ్చు. బట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు బి ఎ ఫైటర్. ఈరోజు ఈ వాక్యం వెంటనే మనము ఎంతగా విశ్వాసం కలిగి ఉన్నాం. ఏమో రాత్రులంతా ఏడ్చారేమో, ఒంటరితనాలు ఏడుస్తూ బాధలో దుఃఖంలో ఉన్నారేమో, ఒంటరి జీవితంలో పోయారేమో. కానీ గాడ్ వాంట్స్ టు మేక్ యూ హోల్. మిమ్మల్ని శుద్ధులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. శుద్ధులుగా మీరు అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు శుద్ధీకరించిన ప్రతిసారి కేవలం ఒక్క విషయము మాత్రమైతే అది శుద్ధి అవ్వదండి. బీ మేడ్ హోల్. విశ్వాసం ఉంటే మాత్రమే పడతారు. ఆ స్త్రీకి విశ్వాసం ఉంది కాబట్టి క్రీస్తు అంచెను ముట్టింది. బైబిల్ అనేక మంది చూస్తాం రాడికల్ ఫెయిత్. గుడ్డి భర్తమై యేసుని గురించి విన్నాడు, ఊరు బయట కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు వస్తున్నాడు, ఏం చేశాడు? ఆయన పాపం కళ్ళు ఉండుంటే ఈమెలాగే పరిగెత్తుకుని పోయి ఉండేవాడేమో. ఆయనకి కళ్ళు లేవు, చూడలేకపోతున్నాడు. ఆ గుడ్డి భర్తమై కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు వెళ్తున్నాడు అంటే ఏం చేశాడు చెప్పండి, గట్టి చెప్పండి. ఆయన దావీదు కుమారుడా నన్ను రక్షించు. ఆ కేకకి అరుస్తూనే ఉన్నాడంట. అరిచే అరుపులకి శిష్యులు ఏమన్నాడు తెలుసా? ఊరుకా, బోధకుడిని డిస్టర్బ్ చేయొద్దు. వారు ఎంతగా ఆయన్ని అణిచారో ఇంకా గట్టిగా అరిచాడంట తెలుసా. ఆయన కేక వేసి ఊరుకునేటప్పుడు ఊరుకుని ఉండంటే ఆయన కళ్ళు వచ్చండయా. ద మోర్ అగ్రెసివ్ హీ వాస్, ద మోర్ రాడికల్ హీ వాస్. ఎవరు నన్ను ఆపినా పర్వాలేదు, ఇదిగో నాకు కళ్ళు కలిగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు, నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇట్ ఈస్ నౌ ఆర్ నెవర్. ఎంతమంది ఆలయంలో దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు లార్డ్ ఇట్ ఈస్ నౌ ఆర్ నెవర్ అనే ఉద్దేశంతో వస్తున్నారు. ఎప్పుడు వచ్చిపోతాలే, ఎప్పుడైనా చూద్దాంలే, ఎప్పుడు వచ్చిపోతాలే, ఎప్పుడైనా స్వస్థపరచాలే. నో 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 నో, ఆర్ యు డెస్పరేట్? ఇదే, ఈ రోజే, ఇప్పుడు. ఈయన అలాగ వచ్చాడంట. ఆయన వేసే కేక ఇంకా బిగ్గరగా వేస్తా ఉంటే యేసు ప్రభు ఆగి ఏమన్నాడు తెలుసా? అతను నా దగ్గర తీసుకురండి. నేను అతని దగ్గరికి వెళ్తలే, ఆయన నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత నీకేం కావాలి అని అడిగాడంట. తెలీదా? గుడ్డోడు ముందు వచ్చి నిలబడ్డాడు. యేసు ప్రభుకి తెలీదా ఏం కావాలో? నీకేం కావాలని అడుగుతున్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనం కూడా ఏదో వచ్చేస్తా అయిపోతుంది అనుకుంటున్నాం. యూ బెటర్ టెల్ వాట్ యూ వాంట్. మీకేం కావాలో చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. గాడ్ వాంట్స్ టు సీ హౌ డెస్పరేట్ ఆర్ యూ. ఎంత ఆశతో ఉన్నారు, ఎంత వాంఛతో ఉన్నారు, ఎంతగా ఆయన సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతగా ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతగా మీ జీవితంలో మార్పు చూడాలని ఆశపడుతున్నారు. ఒంటరితనంలో ఉన్నారా? ఈరోజు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. విడిపిస్తాం మాత్రమే కాదు, ఈ సెయింగ్ బీ మేడ్ హోల్ అంటే సమస్తం సంపూర్ణం కావాలి. సంపూర్ణ శుద్ధి, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అది యేసు ద్వారంగా మాత్రమే కలుగుతుందండి. దయచేసి స్థలంలోంచి మీరున్న స్థితి ఏదో యేసుకి చెప్పండి. ఆయన ఎరిగిన దేవుడు, ఆయన చూచున్న దేవుడు, ఆయన కార్యము జరిగించగలిగిన దేవుడు. ఈరోజు కృప ద్వారంగా మాత్రమే మనం రక్షించబడ్డాం. ఈరోజు కృపామయుని మనం చూస్తున్నాము. ఆయన కృప కలిగిన సన్నిధిలో, కృప కలిగిన ఆలయంలోకి వచ్చాము. ఇది కృపా నిలయము. కృప కలిగిన దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. నిజముగా ఆకలి దప్పిక కొన్న వారు మాత్రమే తృప్తిపరచబడతారు. ఇఫ్ యు ఆర్ రియలీ థర్స్టీ ఫర్ హిమ్, ఆస్క్ హిమ్. మీరు నిజంగా ఆయన కొరకు ఆశ వాంఛ కలిగిన వారైతే అడగండి, దేవా నన్ను ముట్టయ్యా, నన్ను నింపయ్యా, నాకు విడుదల దయచేయ్యా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా. ఇక్కడ ఎవరికైనా దేవుని సహాయం కావాలంటే పిలవండి. దావీదు కుమారుడా అని కేకవేయండి. యేసయ్యా, యేసయ్యా, నన్ను సహాయం చేయయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను నూతనపరిచయ్యా, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నా జీవితాన్ని సరిదిద్దయ్యా, నాకు గర్భఫలము దయచేయ్యా, నన్ను తన బిడ్డ పాద వరకు ముట్టి స్వస్థపరిచయ్యా.
అడగండి. యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో పారిపోతున్నాయి. ఆస్క్ విత్ ఫెయిత్, ఆస్క్ విత్ ఫెయిత్, ఆస్క్ విత్ ఫెయిత్. మౌనం కొట్టే సమయముగా అడుగుడి, అడుగుడి, అడుగుడి. యు ఆస్క్, యు రిసీవ్, యు ఆస్క్, యు రిసీవ్. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడని మీరు గుర్తెరుగుతాం మాత్రమే కాదు. వాట్ డు యు వాంట్, వాట్ డు యు వాంట్, దట్ ఇస్ వాట్ మ్యాటర్స్. యు హ్యావ్ టు రిసీవ్ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారంగా పొందుకోవాలి. దేవా, ఇదిగో అయ్యా నీ ప్రజలు నీ చేతులు పెడుతున్నానయ్యా. దేవా, మమ్మల్ని విడిపించే దేవా నీకు వందనములు, మమ్మల్ని స్వస్థపరిచే దేవా నీకు వందనములు, మమ్మల్ని ముట్టి మా జీవితాన్ని బాగు చేయించిన దేవా నీకు వందనములు. ఆశ్చర్యకరమైన సహాయం, ఆశ్చర్యకరమైన కార్యములు చేయించిన దేవా నీకు వందనములు. ఇమ్మానుయేలు మా తోడుండి మా మధ్య నివసించే దేవా నీకు వందనములు. సర్వాధికారి నీకు వందనములయ్యా. నీ శక్తి ఘనమైంది, గంభీరమైంది ప్రభువా. నీ శక్తి బలమైందయ్యా. ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ పవర్ లార్డ్. యువర్ పవర్ ఇస్ మెజెస్టిక్ పవర్ లార్డ్. నీ శక్తికి ఎవరు సాటి అయ్యా? నీ బలమికి ఏది సాటి అయ్యా? నీవు చేయలేని కార్యం అంటూ ఏముందయ్యా? నువ్వు అడుగుతున్నావయ్యా, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? లేదో, లేదో, లేదో. నీకు సమస్తము సాధ్యము మా రాజా, మా తండ్రి, మా దేవా. నీకు సమస్తము సాధ్యము. ఇక్కడ నమ్ముతున్న ప్రతి ఒక్కరు బంధకములు నజరేయుడైన యేసు నామములో తెంపబడునుగా అని ప్రకటిస్తున్నాను. No evil has authority. No evil has authority over the mind's isolation, depression, anxiety. వ్యక్తికరమైన మానసిక సమస్యలు అవ్వచ్చు, ఆందోళన అవ్వచ్చు, బాధ వేదన అవ్వచ్చు, అపరాధ భావం అవ్వచ్చు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత స్వతంత్రత కలుగుడుగాక. ఎవరెవరితో విశ్వాసం అంగీకరిస్తున్నారో వారికి నువ్వు అనుగ్రహిస్తున్నావు. నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. లార్డ్ వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, నీ బిడ్డలు ఎవరి బాధలతో, అనారోగ్యంతో, అయ్యా వైద్యముతో, ఏడుపుతో, దుఃఖముతో ఉండకూడదయ్యా. మనుషులందరూ స్టాంప్ కొట్టచ్చేమో, ఇంక ఈ మనిషి పని అంతే, ఈ మనిషికి ఇంకా స్వస్థత లేదు, ఈ మనిషి బ్రతుకు ఇంకా బాగుపడదు, ఇంకా మనిషి జీవితంలో మార్పు రాదు. మనుషులందరూ నిర్ణయించొచ్చేమో. ప్రభువా, నీవు మాట సెలవిస్తే అన్ని మారిపోతాయ్యా. నీ మాటకి విరోధంగా ఎవడు ఏం ఆపగలుగుతాడయ్యా? రాజా, నీ నామములో, రాజుల రాజ నామములో, యేసు నామములో ప్రతి ఒక్కరికి కావాల్సిన స్వస్థత కలుగునుగాక. అది ఎటువంటి వ్యాధి అవ్వచ్చు, అది ఎటువంటి వ్యాధి అవ్వచ్చు, అది ఎటువంటి పెద్ద పేరు అవడం, చిన్న పేరు అవడే. వీఆర్ లీస్ట్ కన్సర్న్, వీఆర్ కన్సర్న్ అబౌట్ ద నేమ్ ఆఫ్ అవర్ కింగ్, అవర్ లార్డ్, అవర్ సేవియర్. యేసు నామములో తల నుండి అరిపాదము వరకు ఎటువంటి వ్యాధి అయినా సరే, ఎటువంటి వ్యాధిలో ఇక్కడ ఉన్నవారైనా సరే, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, యూ మస్ట్ బి ద ఫైటర్ నౌ. ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక. We receive, Lord. We receive, Lord. We receive, Lord. We believe. We believe. We believe. నమ్మవానికి సమస్తం సాధ్యమే. నమ్ముతున్నాం. మనుషులు అవమానపరచవచ్చు, మనుషులు నవ్వచ్చు, మనుషులకి అర్థం కావచ్చు. వాట్ ఈస్ మ్యాన్, లార్డ్? ఫూల్స్. We are not here to prove for people, Lord. We are here to manifest your glory, Lord. దేవా, మా జీవితంలో నీ నామం మహిమపరచబడాలయ్యా. యేసు ప్రభువా, అక్కడ నిన్ను అవమానపరిచిన వారిని వాదిస్తూ కూర్చోలేదయ్యా. నువ్వు వెళ్ళి చేయవలసింది చేసావు. ఎప్పుడైతే ఆ కుమార్తె బయటికి లేచి వచ్చిందో ఘనత ఆటోమేటిక్గా వచ్చిందయ్యా. యాయిరు కుమార్తె బయట వచ్చినప్పుడు ఆ వార్త అంతా అందరికి ప్రబలింది కదయ్యా. మా జీవితంలో నువ్వు చేసే కార్యాలు మొత్తం ప్రబలాలయ్యా. ఇట్ హాస్ టు బి ఎ టెస్టిమనీ, లార్డ్. అవర్ లైఫ్ షుడ్ బి ఎ టెస్టిమనీ, లార్డ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవితం ఒక సాక్ష్యముగా యేసు నామములో మారునుగాక. అది ఘనమైన దేవుని మహిమార్థమై, దేవుని నామం హెచ్చింపు కొరకు మన జీవితాలన్నీ నిలుచునుగాక. మమ్మల్ని చూసే ప్రతి ఒక్కరు మిరికల్ బేబీ, మిరికల్ సన్, మిరికల్ డాటర్, మిరికల్ లైఫ్ అనాలయ్యా. బికాస్ అవర్ గాడ్ ఇస్ అ సూపర్ న్యాచురల్ గాడ్. కుటుంబాల సమాధానం దయచేయి, భార్య భర్తల మధ్య ఐక్యత దయచేయి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయి,
అయ్యా ఎటువంటి పీసీఓడీస్ అవనే, ఎటువంటి ప్రాబ్లం అవనే, ఎటువంటి రక్తస్రావణ సమస్య అవ్వచ్చు, యేసు నామములో మాకు విడుదల, యేసు నామములో మాకు స్వస్థత, యేసు నామములో మాకు జవాబు, యేసు నామములో మాకు సమాధానం, యేసు నామములో మాకు హెచ్చింపు, ఘనత, ఆశీర్వాదం. ఇక్కడ యేసు నామాన్ని నమ్మిన ప్రతి ఒక్కరిలో పరమ తండ్రి నీ చిత్తం నెరవేర్చి ఆశ కలిగిన ప్రాణులను తృప్తిపరిచేదేవా. ఎవరెవరైతే నీ సన్నిధిలో ఆకలితో దాహంతో నీ కొరకు వచ్చి ఫిల్డంలో నీ నీరు తాగేవారిగా దప్పిగా కొండరన్నావయ్యా. వారి కడుపులోని జీవజల ఓటలు ప్రవహిస్తాయి అన్నావయ్యా. లెట్ యువర్ చిల్డ్రన్ బి బ్లెస్డ్, బిలీవ్ యువర్ వర్డ్ అండ్ లివ్ యాస్ ఫర్ యు. ప్రతి ఒక్కరు తోడు నువ్వు ఉన్నావు జ్ఞాపకం చేస్తున్నావు. నీ కృప కొరకు వందనాలను తెలియజేస్తూ నీ కృపతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.